హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది నేనంతా వీడియో చేసి. చూడండి, ఇది బ్రాహ్మణ కోడూరు అండి. నేనైతే ఈవెంట్కి వెళ్తున్నాను కొల్లిపర. ఓకే, గుంటూరు బస్సు వెళ్తుంది. కొంచెం అర్థం ఉంది. చూడండి, ఇక్కడ బ్రాహ్మణ కోడూరులో కూరగాయలు చాలా ఫేమస్. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు పండిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వరుసని చూడవచ్చు, వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. సొరకాయలు, బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు సీజన్ అనమాట. బాగా మూటలు మూటలుగా అదే ఎక్సెల్ బండి మీద, బైకుల మీద కట్టుకొని తీసుకొస్తున్నారు. చూడండి, కనిపిస్తున్నాయి కదా ఈ వెహికల్స్. బాగా రోడ్డు కదండి, కొంచెం రద్దీగా ఉంది. బస్సులు, కార్లు వెళ్తూ ఉన్నాయి. ఇది గుంటూరు కన్నా బాపట్లకు వెళ్ళే రోడ్డు అనమాట. చూడవచ్చు మీరు. చూసారు కదా, బీరకాయలు ఫ్రెష్గా తోటలో ఉదయాన్నే కూలోళ్ళం పెట్టించి వాటిని తెంపి అదే కోసేసి పచ్చిమిరకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అన్ని రకాల కాయలు ఫ్రెష్గా వస్తాయి. ఓకే, ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోతుందని మౌత్లో చెప్తున్నారు. కొంచెం రోడ్డు క్లియర్ చేయమని, కొంచెం వెహికల్స్ పక్కకు ఆపుకోమని చెప్తున్నారు. వినపడుతుందా ఫ్రెండ్స్? ఇది బ్రాహ్మణ కోడూరు. కూరగాయలకి చాలా అంటే చాలా ఫేమస్. మన గుంటూరు జిల్లాలోనే బ్రాహ్మణ కోడూరు అంటే కూరగాయలు ఫేమస్. చూడండి, బస్సులు అయితే చాలా ఎక్కువగా వెళ్తున్నాయి గుంటూరుకి. ఓకేనా, చూసారా? కూరగాయలు అయితే ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయండి. నాకు కనిపిస్తున్న వరకు బీరకాయ వచ్చింది, పొట్లకాయ వచ్చింది, దోసకాయ వచ్చింది, ఫ్రెష్గా ఉన్నాయి. వంకాయలు ఇవన్నీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. వీటిని పాట పెడతారనమాట. 1 by 1 వెళ్తారు. పాట పెట్టేసి నేను రోడ్కి ఇదరనే ఉన్నాను, కూర్చొని ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, పాట పెట్టేసి ఒక్కొక్కటి తరలిస్తూ ఉంటారు. ఇక్కడ పాట కొట్టు అనమాట. అది కనిపిస్తుంది కదా, అదన్నీ పాట కొట్టు. ఆ చెట్టు ఉంది కదా, చెట్టు దగ్గర కాటాలు వేసుకొని పాట పెడతారు. వీళ్ళంతా బారుకి పండించిన కూరగాయలు అమ్మడానికి వచ్చిన కనిపిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ ఫ్రెండ్స్.